ప్రైమ్ గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. రాహుల్ గాంధీని చూసినట్టయితే కనుక మనకెక్కడా కూడా ఈ పితృకార్యాలు చేసినట్టుగా మనకి ఏ న్యూస్లోనూ ఇప్పటివరకు నేను చూడలేదు. మరి ఇప్పుడు వీళ్ళకి పితృదోషాలు ఉన్నట్ట? 100కి 100% పితృదోషములు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీలో చూసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మరణమంచుల దాకా వెళ్ళారు సూర్యాపేట దగ్గర. ఇంత డేంజరస్ పితృదోషాలు అని చెప్తున్నారు కదా, మరి ఇటువంటి పితృదోషాలు ఉన్న కుటుంబాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి? అనేక లక్షణాలను బట్టి మన కుటుంబంలో పితృదోష ప్రభావం ఉన్నప్పుడు దుర్మరణం కలిగితే అది మారుబలిని కోరుకుంటుంది. ఒక 19 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి జన్మతహా ఈ పితృదోషాలు ఉంటున్నాయి అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? ఇది పూర్తిగా అసంబద్ధమమ్మ. పితృదోషం తొలగిపోగానే సమస్యలు తీరవు. గురుగారు, ఈ పితృదోషాలు అనేవి మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక పాయింట్ గుర్తొచ్చింది. ఒక నేషనల్ పొలిటీషియన్ రాహుల్ గాంధీని చూసినట్టయితే కనుక మనకెక్కడా కూడా ఈ పితృకార్యాలు చేసినట్టుగా మనకి ఎక్కడ కూడా ఏ న్యూస్లోనూ ఇప్పటివరకు నేను చూడలేదు. ఎప్పుడో 2019లో ఒకసారి చేసినట్టు గుర్తు. మొన్న రీసెంట్గా 2-3 రోజుల క్రితం ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి, వాళ్ళ నాన్నగారి సమాధి దగ్గరికి వెళ్ళి ఏదో అక్కడ ఒక దండం పెట్టుకొని బయటకు వచ్చేసారు. అయితే ఈ గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ ఫ్యామిలీ చూస్తే కనుక మనకి గాంధీ అని పేరు పెట్టుకున్న గాంధీ గాడ్సేతో చంపబడ్డాడు. తర్వాత ఆ గాంధీ అనే ట్యాగ్ లైన్ పెట్టుకున్న వీళ్ళు ఇందిరాగాంధీ అయితేనేమి, తర్వాత రాజీవ్ గాంధీ, తర్వాత సంజయ్ గాంధీ, ఇలా ఒక్కొక్కరుగా దుర్మరణాలు పాలైపోయారు. వాస్తవం. మరి ఇప్పుడు వీళ్ళకి పితృదోషాలు ఉన్నట్ట? 100కి 100% పితృదోషములు ఉన్నట్టే లెక్క. వాస్తవంగా చెప్పాలి అని అంటే జవహర్లాల్ నెహ్రూ గారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారి తండ్రి నుంచి మనం తీసుకుని ఉంటే అక్కడ ఉన్నటువంటి కొన్ని దోషాలు అనేటువంటివి ఉండడం వల్ల వీరు చాలా పెద్ద రోగముతోనే బాధపడుతూ మరణించారు. నెహ్రూ గారు పితృశాపం ఉంటేనే అలాంటి రోగముతో బాధపడుతూ మరణిస్తుంది. ఎవరైనా నేను చెప్పడం కంటే గూగుల్లో సెర్చ్ చేసుకుంటే ఏ వ్యాధితో మరణించారు నెహ్రూ గారు అని తెలిసిపోతుంది. అదేమీ రహస్యం కాదు, అది అందరికీ తెలిసిందే. ఆయన తర్వాత ఆయన సంతానం ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. అంటే ఒకటి చూడండి, పితృదోష ప్రభావం ఉన్నప్పుడు దుర్మరణం కలిగితే అది మారుబలిని కోరుకుంటుంది. అంటే మళ్ళీ ఇంకొక తరంలో అటువంటిది కలుగుతుంది. ఇందిరాగాంధీ గారు మరణించడం జరిగింది. అంతకంటే ముందు సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించారు. అర్థమైంది కదమ్మా? ఆ ప్రమాదంలో మరణించినప్పుడు అప్పుడే చేయాలి. కానీ ఆ ఇందిరాగాంధీ గారి హయాంలో గోవుల సంహారం జరిగింది. ఆ ఆత్మఘోష, ఆ గోరక్షకుడైనటువంటి వ్యక్తిని సంహరించడం జరిగింది. ఆ ఘోష, ఇవన్నీ దోషాలు తగిలి కుటుంబంలో పడింది. ఏదైనా కావచ్చుగాక. సంజయ్ గాంధీ గారు ఫ్లైట్ యాక్సిడెంట్లో పోయారు, అది దుర్మరణమే. ఆ తరువాత మళ్ళీ ఆ దుర్మరణం అయిన తరువాత వెంబడే ఆ దోష పరిహారం కనుక చేసుకోలేకపోతే, అనగా పితృదోషం. ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే పితృదోషము వేరు, పిండ ప్రధాన కార్యక్రమం వేరు కదా. ఈ పితృదోష నివారణ కార్యక్రమం జరిపించుకోలేని కారణం చేత ఆ ప్రభావం మళ్ళీ ఇంకొక వ్యక్తిని ఆ కుటుంబంలో బలి తీసుకుంటుంది. అలాగే ఇందిరాగాంధీ గారు కూడా సంహరించబడ్డారు. పోనీ అప్పుడైనా మేల్కొని జరిగిందా అని అంటే అక్కడ కూడా చేసుకోలేకపోవడం వల్ల తదనంతర కార్యంలో రాజీవ్ గాంధీ గారు కూడా బాంబ్ బ్లాస్ట్ అయ్యారు కదా. తదనంతరం ఆయన కొడుకైనటువంటి రాహుల్ గాంధీ అయితే తాను హిందువునే, స్వచ్ఛమైన బ్రాహ్మణునే, కాశ్మీరీ బ్రాహ్మణుని అని చెప్పుకుంటున్నాడు. బ్రాహ్మణుల్లో దత్తాత్రేయ గోత్రం అంటూ ఉండదు. ఋషులు ఉంటారు తప్ప అవధూతలు గోత్రనామాదులతో బ్రాహ్మణుల్లో ఉండరు. బ్రాహ్మణులకు ఎప్పుడు కూడా భరద్వాజుడు, శాండిల్యుడు, హరితసుడు, ఆంగీరసుడు, బారహస్పత్యుడు ఇలాంటి సంబంధించినటువంటి ఋషుల పేర్లతో గోత్రాలు ఉంటాయి తప్ప
దేవతల పేర్లతో ఎక్కడ గోత్రాలు ఉండవు. కానీ తాను కాశ్మీరీ పండిట్ని దత్తాత్రేయ గోత్రజ్ఞుణ్ణి అని చెప్తుంటుంటాడు. అది దత్తాత్రేయ గోత్రం ఏ బ్రాహ్మణులకు ఉంటుందో మరి ఆయనే చెప్పాలి తప్ప భారతదేశంలో నివసించే బ్రాహ్మణికి మాత్రం దత్తాత్రేయ గోత్రం అనేది ఉండదు. వారి దారభ్యత ఆ పితృశాప ప్రభావం వల్ల అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు అవ్వగలిగారా? ప్రైమ్ మినిస్టర్ అవ్వలేకపోయారు. ఎందుకు? పితృదోషం ఉన్నటువంటి వ్యక్తికి రాజ్యాధికారాన్ని పొందే అర్హత చాలా తక్కువగా వస్తుంది. ఒకవేళ అటువంటి అర్హత వచ్చినా ప్రజలు సంతోషంగా ఉండలేరు. వేరే వాళ్ళు పరిపాలన చేశారు. పోనీ ఇతని జాతకరీత్యా చూసినా జాతకంలో ప్రధానమంత్రి కాగలిగేటువంటి గొప్ప జాతకం అయితే కాదు. ఇంకొకటి, ఈ పితృశాప ప్రభావం వల్ల కుటుంబంలో అనేకమైనటువంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇక మీరు చూసుకున్నారనుకోండి, స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఫ్యామిలీలో చూసుకుంటే చిన్నప్పుడు పెద్ద కొడుకైనటువంటి రామకృష్ణ గారు అకస్మాత్తుగా మరణించారు 17వ ఏట. అది దుర్మరణమే. వ్యాధితో మశూచి వ్యాధి అని ఏదో అంటారు, నిజమో కాదో నాకు తెలియదు, వినికిడి. తర్వాత వారి నాన్నగారు లక్ష్మయ్య చౌదరి గారు కార్ యాక్సిడెంట్లో పోయారంటారు. ఆ తదనంతరం ఆయన తమ్ముడైనటువంటి త్రివిక్రమరావు గారి కొడుకు, 2 కొడుకుల్లో కళ్యాణ్ చక్రవర్తి మనకు తెలుసు హీరోగా కొన్ని సినిమాల్లో, కానీ ఆయన అన్న కూడా 2-3 సినిమాల్లో నటించాడు. కానీ ఆయన కూడా ఫైర్ యాక్సిడెంట్లో పోయారు. తర్వాత ఇక్కడ హరికృష్ణ గారి పెద్ద కొడుకు జానకిరామ్ గారు, హరికృష్ణ గారు, అలాగే ఎన్టీ రామారావు చిన్న కూతురు ఉమామహేశ్వరి, ఇంకొక కొడుకు యొక్క కూతురు అంటే ఎన్టీ రామారావు గారి మనవరాలు, వీళ్ళందరూ కూడా దుర్మరణాలే కదమ్మా. ఇక మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే మరణమంచుల దాకా వెళ్ళారు సూర్యాపేట దగ్గర. అవును, సేమ్ ప్లేస్లో. అదే చూడండి, ఒకే ఫ్యామిలీలో ముగ్గురికి కూడా, తండ్రికి అన్నయ్యకి కూడా అక్కడే ఆ సూర్యాపేట తదితర ప్రాంతంలో మరణం, జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా అక్కడ అలాగే. కాబట్టి ఒక కుటుంబంలో ఒక దుర్మరణం పాలైతే అది మారుబలిని కోరుకుంటుంది. కాబట్టి ఏదో ఒక తరంలో మళ్ళీ అది అటువంటి దుర్మరణాలు జరుగుతూనే ఉంటుంటాయి. మనకందరికీ కూడా లవర్ బాయ్గా తెలిసినటువంటి వ్యక్తి ఉదయ్ కిరణ్. 1990లో బాగా ఫేమస్. అవును. ఆయన అన్నయ్య MBBS చదువుతున్నప్పుడు కూడా సూసైడ్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మగారు నీటి ప్రమాదంలో మరణించారు పుష్కరాలకు సందర్భంగా. ఈయన కూడా అదే టెండెన్సీతో మరణించారు. ఇంకా మనకు బాగా తెలిసినటువంటిది బిచ్చగాడు యాంటోనీ హీరో. ఆయన 9వ తరగతి చదువుతున్నప్పుడు వాళ్ళ నాన్నగారు సూసైడ్ చేసుకున్నారు. ఆయన కుమార్తె ఇంటర్మీడియట్లో యాంటోనీ హీరో కుమార్తె మొన్న సూసైడ్ చేసుకుంది. అంటే ఎందుకు ఇట్లాంటి వాళ్ళ పేర్లు చెప్తున్నా అంటే, వెల్ నోటెడ్ పర్సన్స్ పేరు చెబితే, వాళ్ళ ఇంట్లో జరిగిన సంఘటనలు చెబితే చాలామందికి తొందరగా అర్థమవుతుందని వాళ్ళని గురించి చెప్పడమే తప్ప ఇక్కడ ఏమీ ఎవరి వ్యక్తిగతంగా మనం చెప్పాల్సింది కాదు. ఒక ఉదాహరణగా లింక్ తెలియచేస్తున్నాను, జరిగిన దోషాలు జరుగుతాయని. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా దుర్మరణం జరిగిందంటే అలసత్వం చేయకండి, ఖచ్చితంగా అది పితృదోషమే. అది చాలామంది ఏమనుకుంటుంటారండమ్మా, మా బాబాయ్ కొడుకు పోయాడు మాకేం జరుగుతుందిలే, ఆ దోషం మీ ఎందుకనంటే ఈ పితృశాపం ఏంటనంటే మైల పట్టగలిగే బంధుత్వం ఉంటే అంతవరకు ఎవరు పోతారో వాళ్ళందరూ కూడా వర్తిస్తుంది. ఇప్పుడు మా మేనమామ మాకేం సంబంధం అంటే, మా అమ్మ పెళ్లి చేసుకుని వచ్చింది కదా, మా అమ్మ తమ్ముడు మాకేం సంబంధం అంటే, మరి 3 తరాలు లెక్కలోకి వచ్చినప్పుడు మేనమామ పోలిక, మేనత్త పోలిక, మా అమ్మమ్మ పోలిక, తాతయ్య పోలిక అని ఎందుకంటాం అంటే మన వాళ్ళు జీన్స్ అనమాట. ఇక్కడ తల్లి వైపు 3 తరాల వరకు మనకు లింక్ ఉంటుంది, తండ్రి వైపు 6 తరాల వరకు మనకు లింక్ ఉంటుంది. కాబట్టే ఇక్కడ తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఎవరు దుర్మరణం పాలైనా, ఎవరైనా మరణించినా మనం మైల పట్టాల్సిందే సంతానంగా. కాబట్టి ఆ మైల పట్టగలిగే బంధుత్వంలో ఎవరు ఇలాంటి దుర్మరణాలు పాలైన అవి మనకు ఈ యొక్క దోషంగా పరిగణించి చేరుతుంది. ఆ దుర్మరణం పితృదోషం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలతో మానవులు సతమతమవుతూ ఉంటుంటారమ్మా. గురుగారు, మరి ఎంత డేంజరస్ పితృదోషాలని చెప్తున్నారు కదా, మరి ఇటువంటి పితృదోషాలు ఉన్న కుటుంబాల్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అంటే మనకి ఒక సిగ్నల్ లాగా ఏమైనా తెలుస్తాయి అంటారా? ఇబ్బందుల వల్ల మనకు తెలిసే అవకాశం ఉంటుందా? చాలా అనేక లక్షణాలను బట్టి మన కుటుంబంలో పితృదోషం ఉందో లేదో తెలుసుకోవచ్చు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే జాతకంలో ఉంటేనేదో కుజదోషము, కాలసర్పదోషము,
మాంగళ్య దోషం, ఇట్లా ఏదో దోషాలుంటే జాతకంలో తెలుస్తుంది. పితృదోషం కూడా జాతకంలోనే ఉంటే తెలుస్తుంది కదా అని అనుకుంటున్నారు. జాతకంలో తెలవని వాళ్ళు అన్నప్పుడు జాతకం చూడకపోయినా ఏ ఏ లక్షణాలు ఉంటే అది పితృదోషం కింద ఉంటుందో కూడా మన శాస్త్రం చెప్పబడి ఉంది. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే ముందు మళ్ళీ ఒక్కసారి తెలియచేస్తానమ్మా, దయచేసి వీక్షించేటువంటి ప్రేక్షకులు, ఈ 19 నక్షత్రాల్లో పుడితే దోషం అంటే మిగిలిన 8 నక్షత్రాల్లో పుడితే దోషం లేదా అని కాదు. అసలు నక్షత్రంలో పుడితే పితృదోషము లేదా పితృశాపం అనే కాన్సెప్టే రాంగ్ కాన్సెప్ట్. పైగా డబ్బు సంపాదించుకోవడానికి పెట్టబడినటువంటి, మనకి మనం సృష్టించినటువంటిదే తప్ప శాస్త్రంలో లేదు. అటువంటి 19 నక్షత్రాల పేర్లు చెప్పుకొని ఆ నక్షత్రం వినగానే భయపడకండి. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు మీ కుటుంబంలో ఉంటేనే అది పితృదోషంగా పరిగణించండి. ఇది నేను చెప్పే మాట కాదు, శాస్త్రము చెప్పబడినటువంటిది. శాస్త్రాన్ని వక్రీకరించి ధన సముపార్జన కోసం ఎలాగైనా మనుషుల నుంచి డబ్బులు రాబట్టాలనే కాంక్షతో ఈ 19 నక్షత్రాల్లో పుడితే పితృదోషమని చెప్పి భయభ్రాంతులకు గురి చేసి జనాల్ని మభ్యపెడుతున్నారు. అటువంటి వాళ్ళ మాటలు నమ్మకండి. మీరు ఏ వెబ్సైట్లో అయినా వెళ్ళండి, లక్షణాలు చెప్పబడి ఉంటాయి. ఏంటి పితృశాపం వల్ల కలిగేటువంటి లక్షణాలు ఏంటి, ఆ లక్షణాల వల్ల మీరు గనక బాధపడుతున్నట్టయితే ఈ దోష నివారణ జరుపుకోండి అని చెబుతారే తప్ప ఈ నక్షత్రంలో పుడితేనే శాపమిగా అని చెప్పరు. కాబట్టి ఎటువంటి దోషాలు, ఈ పితృశాపం వల్ల ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయంటేనమ్మా, తరచూ అనారోగ్యానికి గురవుతున్నా, మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, ఇప్పుడు హెపటైటిస్ బి ఇంకేదో రోగాలు ఉంటాయి, అసలు నివారణే లేదు అని అంటుంటారు. ప్రివెన్షన్ తప్ప దానికి నివారణ లేదు, అడ్డుకోవడమే తప్ప అని చెప్పి. కాబట్టి మందులకి నయం కాని రోగాలతో బాధపడుతున్నా, తరచూ అనారోగ్యానికి గురవుతున్నా, కుటుంబ సభ్యులు అన్నమాట ఇవన్నీ కూడా, కుటుంబ సభ్యులు తరచూ యాక్సిడెంట్స్కి గురి అవుతున్నా, అలాగే తరచూ నరదృష్టి, నరఘోష, నరబాధలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, ఎంత ప్రయత్నం చేసినా అన్నీ నోటిదాకా వస్తాయి, అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇంటర్వ్యూలు అనుకోండమ్మా, అసలు గవర్నమెంట్ ఎగ్జామ్స్లో వాళ్ళు ర్యాంకు సంపాదించడం, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడమే గొప్ప. అటువంటి ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి దగ్గర దాకా వచ్చి సెలెక్ట్ కాకపోవడం. నాకు తెలిసిన నాకు దగ్గర జ్యోతిష్యం కోసం అపాయింట్మెంట్స్ కోసం వస్తుంటారు కదమ్మా, కొంతమంది వాళ్ళ స్వయంగా చెప్పడం ఏంటనంటే, అసలు గవర్నమెంట్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో 3 సార్లు నేను ఇంటర్వ్యూకి వెళ్ళానండి, 4 సార్లు వెళ్ళాను, నాకు రాలేదండి అని అంటారు. ఇది విచిత్రం కాదమ్మా, 4 సార్లు గవర్నమెంట్ ఎగ్జామ్స్ దాకా రావడం అంటే ఒక్కసారి వస్తేనే అబ్బా అనుకుంటామే, అటువంటిది 4 సార్లు విజయం అంచుల దాకా వెళ్ళి అపజయం పాలవుతుంటుంటారు. అన్నీ నోటి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నా, ఏ కుటుంబంలోనైతే ఆడపిల్లలే సంతానంగా ఉండి పురుష సంతానం లేకుండా ఉన్నా, ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు దయచేసి గమనించాలి, ఆడపిల్లల్ని తక్కువగా చేయడం అని కాదండి. ఎందుకంటే వంశం ముందుకెళ్ళాలి అని అంటే పురుషుడు ఉండాలి. ఆ పురుషుడి ద్వారా మళ్ళీ ఆ ఇంటి పేరు ముందుకెళ్తుంది. ఆడపిల్లలే ఉన్నారనుకోండి, అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, చక్కగా ఏ ఇంటికో కన్యాదానం చేస్తారు, ఆ ఇంట్లో వంశం అభివృద్ధి, ఆ పిల్ల ద్వారా సంతానం కలిగి అక్కడ పెరుగుతుంది. కానీ ఇంటి పేరుని, వంశాన్ని ముందుకు తీసుకెళ్లేది కొడుకు లేరు కదా, ఇది కావాలి. కానీ వాస్తవానికి ఈ రోజుల్లో మగపిల్లల కంటే ఆడపిల్లలే తల్లిదండ్రుల గురించి ఎక్కువగా పట్టించుకుంటున్నారు, తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమిస్తున్నారు కొడుకుల కన్నా. కాబట్టి ఆడవాళ్ళు సర్వదా అభినందనీయం. కానీ ఆడపిల్లలే ఉండి సంతానం, పురుష సంతానం లేకపోయినా, 2 ఆడపిల్లలు 1 మగపిల్లవాడు ఉంటాడు, ఆ సందర్భంగా మగపిల్లవాడు చిన్నతనంలో అర్ధాంతరంగా పోయినా ఆడపిల్లలే ఉంటారు, అక్కడ మగపిల్లలు లేరు. ఆ విధంగా ఉన్న ఏ కుటుంబంలోనైతే ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతాయో వాళ్ళ ఇంట్లో ఈ చెప్పిన లక్షణాలు ఉంటే ఖచ్చితంగా పితృశాపం ఉన్నట్టే లెక్క. అందుకనే పిల్లల్ని పెంచి పెద్ద చేసి గారాభంగా చక్కగా జ్ఞానవంతుల్ని చేయడం, ఉద్యోగులు చేయడమే కాదండి గొప్ప కాదు, ఈ రోజుల్లో వాళ్ళని కాపాడుకోవడం కూడా గొప్ప. కాబట్టి ఇటువంటి పితృశాపాలు ఉన్నటువంటి కుటుంబంలో ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు అవుతాయి. కాబట్టి జాగ్రత్త పడండి అమ్మా, ముందుగానే జాగ్రత్త పడండి. మా పిల్లలు నేను పెంచాను, పెంపకం మీద నమ్మకం ఉండవచ్చు, కానీ అతి నమ్మకం ఉండకూడదు. ఇటువంటి దోషాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతానము ఇలాంటి ఇంటర్ కాస్ట్, ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లకి గురి అవుతారు.
ఎప్పుడు వేరే మతస్థుని చేసుకున్నారు అని చెప్పి చాలామంది వాపోతుంటుంటారు. ఎందుకు జరుగుతాయి ఇలాంటి పితృశాపాలు? ఉంటేనే అలా జరుగుతాయి. అంటే పెద్దవాళ్ళు మన అభిమానాన్ని, మన సంబంధించినటువంటి వంశ అభివృద్ధిని అక్కడతో ఆపు చేసేస్తారు. అలాగే ఏ కుటుంబంలోనైతే శారీరక లోపాలు, మానసిక లోపాలతో పిల్లలు పుడతారు, ఏ కుటుంబంలోనైతే కుటుంబ సభ్యులు, భర్త, భార్య, పిల్లలు ఎవరైనా కానీ ఈ రోజుల్లో అందరూ అయిపోయిందే వాళ్ళ పరిస్థితులు, మద్యం, మత్తు పదార్థాల వంటికి బానిసలై సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలుపుతారు. ఇప్పుడు చూడండి, శ్రీకాకుళంలో మనం చూస్తున్నట్లయితే కుటుంబంలో చేసుకోవడానికి పెద్ద ఉద్యోగం, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగం, కానీ పిల్లలు సంఘ వ్యతిరేక శక్తులతో తీవ్రవాదులుగా మారి ఇక్కడ అక్కడ. అంటే అటువంటి కుటుంబంలో దోషాలుంటే ఆ పిల్లలకు అటువంటి భావాలు కలిగి సమాజాన్ని నాశనం చేసేటువంటి స్థితికి చేరుకుంటారు. వాళ్ళు పోతారు, సమాజాన్ని నాశనం చేస్తారు. అందుకనే సంఘ వ్యతిరేక శక్తులతో చేతులు కలిపి కారాగార వాసమవుతున్నా, అటువంటి ఎవరైనా కారాగార వాసమైనా, అలాగే ఏ కుటుంబంలోనైతే కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు, తల్లిదండ్రులకి బిడ్డల మధ్య సంబంధ బాంధవ్యాలు, సోదర సోదరిమణుల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు, ఎప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటుంది. ఒక ప్రయాణం చేయాలంటే ఒకడు ఫ్లైట్లో పోదామంటాడు, ఒకడు ట్రైన్లో అంటాడు, ఒకడు బస్సులో అంటాడు, ఒకడు కారులో అంటాడు. నలుగురు 4 రకాల పద్ధతుల్లో పోదామంటారు. చివరికి మాట పట్టింపు పెరిగి ఒక్కదానికి వస్తారు. ఇలా ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యులు ఒక అంగీకారానికి, చికాకుల సమస్యలతో ఉండి ఒక అంగీకారానికి వస్తుంటారు. అలాగే ఏ కుటుంబంలోనైతే తరచూ డైవర్సులు అవుతుంటాయి పిల్లలకి, 1, 2, 3, 4 డైవర్సులు అయిపోయి 5వ డైవర్సులు కూడా రెడీగా ఉంటుంటారు. అంటే దాంపత్య సౌఖ్యం ఉండదు అటువంటి కుటుంబంలో. ఇంకా చెప్పాలి అంటే ఏ కుటుంబంలోనైతే పెళ్ళిళ్ళు కాకుండా అందగత్తెలు ఉంటారండి, అందమైన వ్యక్తులు ఉంటారు, అబ్బాయిలు లక్షలు సంపాదిస్తుంటారు, మంచి చదువు ఉంటుంది, ఆస్తి ఉంటుంది, పిల్లనిచ్చి దిక్కుండదు. ఎందుకు ఉండదు? వీరికేం లోపము అని చెప్పి పనికి రాకుండా అసలు ఎవరికి వాళ్ళు నార్మల్గా 15,000 సంపాదించే వ్యక్తికి టకటక పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. మనకి అబ్బాయిలకి ఏంది లక్షలు సంపాదిస్తున్నాడు, మనకెందుకు కావట్లేదు? అమ్మాయికి ఏం తక్కువ? అందగత్తే, అన్ని రకాలుగా ఉంది, మంచి సంస్కారం ఉంది, అన్నిటికన్నా మించి ఎందుకు పెళ్లి కావట్లేదు అంటే ఇటువంటిది. ఈ పితృశాపాలుంటే ఎంత వాళ్ళున్నా కానీ అన్నీ ఆ సమయానికి మనమే వద్దనుకుంటామో వాళ్ళే వద్దనుకుంటారో తెలియదు, కానీ పెళ్ళిళ్ళన్నీ వచ్చి వెళ్ళిపోతూనే ఉంటుంటాయి. ఇంకా చెప్పాలి అని అంటే కుటుంబంలో గొప్పగా బ్రతికి ఒక అనాలోచిత నిర్ణయం తీసుకొని సంపాదించిన డబ్బంతా పెట్టుబడి పెట్టి నష్టపోతుంటుంటారు. రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా స్పెక్యులేషన్, స్టాక్స్లలో పెడుతుంటుంటారు, అన్ని లక్షలు తీసుకొచ్చి పెడతారు, బికారిగా అయిపోతుంటారు. అలాంటి అకస్మాత్తుగా జరిగిన, అలాగే ఏ కుటుంబంలోనైతే ఉదాహరణకి 1990లో వివాహమైంది, మీతో పాటు మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు, బంధువుల్లో అవుతాయి, ఒక 10 కుటుంబాల్లో అవుతాయి అనుకుందాం. ఆ 10 కుటుంబాలు చూసుకుంటే, ఒకే సంవత్సరంలో పెళ్ళైన కుటుంబాలను కనుక చూసుకుంటే, కొన్ని కుటుంబాలేమో జీవితంలో చాలా పైకి ఎదుగుతారు, కొన్ని కుటుంబాలేమో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది. అటువంటి కుటుంబాలు అంటే జీవితంలో ఎదుగుదల, ప్రతి సంవత్సరం శాలరీ పెరుగుతుంది కానీ జీవితంలో ఎదుగుదల ఉండదు కదా. అటువంటి ఎదుగుదల లేకపోయినా ఆ కుటుంబంలో పితృశాపం. ఇక చాలామంది మేము చెయ్యని పూజంటూ లేదు, మొక్కని దైవం అంటూ లేదు, తిరగని చెట్టు పుట్టంటూ లేదు, ఎన్ని చేసినా దేవుడు మమ్మల్ని కరుణించట్లేదు, ఇక దేవుడు లేడు అనే స్థాయికి దిగజారిపోతుంటుంటారు. అటువంటి కుటుంబాలలో పితృశాపం. కానీ వీళ్ళు నిజానికి చేయాల్సిన దేవుడు కాదు, పితృ కార్యాలు కాదు, పితృదోష నివారణ జరిపించుకోవాలి. అందుకనేనమ్మా ఇంట్లో తిష్ట వేసిన పితృదోషం ఉన్నప్పుడు వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మీ పూజలేమీ వృధా కాలేదండి, మీ పూజలన్నీ సత్ఫలితాలే, ఏమీ వృధా కాలేదు. మీ దైవం కానీ, మొక్కులు కానీ, పూజలు కానీ, దానాలు కానీ అన్నీ ఏముంటాయంటే ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోతాయి. ఎప్పుడైతే ఇంట్లో తిష్ట వేసిన ఈ పితృదోష నివారణ కార్యక్రమం జరపడం ద్వారా తిష్ట వేసిన దోషం తొలగిపోతుందో, మీరు పూజ చేసుకున్నవన్నీ కూడా ఆ పూజా ఫలితం మీరు అనుభవిస్తారు అప్పటి నుంచి. అందుకనే చాలామంది ఏమనుకుంటుంటారంటే, చాలామంది సమస్యలతో మా దగ్గరికి ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు చేయించుకోవడానికి సమస్యలతో వస్తుంటారు. ఈ దోషం తొలగిపోగానే, దోషం చేయించుకోగానే సమస్య తీరుతుందా అని అంటుంటారు. సమస్య కాదండి, మీ దోషం తొలగిపోవడానికి చేసుకుంటున్నారు అని చెప్పి. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇక్కడ ఏదన్నా
చెక్క పేడో కూర్చుకుంటుంది, లేదా ఒక బుల్లెట్ దిగుతుంది, లేదా ఒక ఇనుప వస్తువు దిగుతుంది. డాక్టర్ దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తికి ఇది తీసుకోవడానికి అడుగుతారు, కానీ ఇది తీసుకుంటే గాయం మానుతుందా అని అంటే ఏం చెప్తాడు డాక్టర్? టైం పడుతుంది కదా హీల్ అవ్వడానికి. టైం కన్నా కూడా ఇది తీసి నీ శరీరం యొక్క సామర్థ్యాన్ని బట్టి తగ్గుముఖం పడుతుంది, నువ్వు తీసుకునే డైట్ కంట్రోల్ని బట్టి తగ్గుముఖం పడుతుంది అని, నువ్వు వేసుకునే మందులను బట్టి మెడిసిన్ బట్టి తగ్గుముఖం పడుతుంది అని అంటాడు. అంత మాత్రాన ఈ ఇనుప ముక్క పోగానే అలాగే పితృదోషం తొలగిపోగానే సమస్యలు తీరవు, కానీ సమస్యలు తీరుతాయి. ఎందువల్ల తీరుతాయి అంటే వాళ్ళకి ఈ పితృదోషం ఉందని తెలియకుండా వాళ్ళు జీవితంలో అనుకున్న సంకల్పం నెరవేరడం కోసం ఎన్నో పూజలు చేసి ఉంటుంటారు. ఆ పూజలన్నీ కూడా ఇంటి గుమ్మం దగ్గర ఆగిపోతాయి. ఆ పూజలు, ఆ దోషం తొలగిపోగానే ఆ పూజా ఫలితాన్ని వీళ్ళు పొందుతారు. కాబట్టే ఏమవుతుందనంటే వీళ్ళు అనుకుంటారు పితృదోషం తొలగినందువల్ల మాకి అనుకుంటారు, కానీ వాళ్ళు చేసిన పూజా ఫలితమే అక్కడికి వస్తుందని చెప్పవచ్చు. ఇలాగా పితృదోష నివారణ అనేటువంటిది ఈ సందర్భాల్లో చెప్పవచ్చు. ఇంకా కొన్ని సందర్భాల్లో చెప్పవచ్చు. ఎలా అంటే కొన్ని లక్షణాలు ఏంటి అని అంటే, ఇంట్లో గోడలు కొన్ని కుటుంబాల్లో క్రాక్స్ ఇస్తుంటాయి. పూర్వకాలం కట్టినటువంటి కుటుంబాల్లో ఎక్కడైనా క్రాక్స్ ఉన్నాయా? మీ చిన్నతనంలో తాత ముత్తాతలు ఇళ్లలో చూసింటారు, వెళ్ళుంటారు. ఏ ఇంట్లోనైనా ఒక క్రాక్ అన్న కనబడుతుందా? అంటే ఆ కాలం వాళ్ళు ధర్మాన్ని పాటించారు. ఆ కాలంలో పితృదోషము లేదు, చాలా తక్కువగా ఉండింది. కానీ ఈనాడు ఏ ఇల్లు కట్టు ఎంత గొప్పగా మంచి మంచి సిమెంట్ ఇటుకలు వాడినా తరచూ క్రాక్స్ వస్తుంటుంటాయి. అలాగే ఇంట్లో నల్లాలు కొత్తవి అన్నీ మారుస్తారు. అన్నీ మార్చిన వారం బాగుంటాయి, వారం తర్వాత మళ్ళీ చుక్క చుక్క బొట్టు బొట్టు కారుతూనే ఉంటుంటుంది. ఏ కుటుంబంలోని వ్యక్తుల చేతిలో ఆహారం తరచూ కింద పడుతూ ఉంటుందో, పాలు పొంగడం సహజమే, కానీ తరచూ అంటే వారానికి 4-5 సార్లు తరచూ పాలు మనం ఎదురుగానే నిలబడుతుంటాం, కానీ పాలు పొంగిపోతుంటాయి. ఎంతోమంది ఆడవాళ్ళ సందర్భాల్లో కలుగుతుంటాయి. అలా తరచూ పాలు పొంగిపోతున్నా, అలాగే ఈ సంబంధించినటువంటి చేతిలోని ఆహారం తరచూ నేలపాలవుతున్నా. ఇక పితృదోషం వల్ల ఏంటనంటే ఆత్మ ఆకాశంలో కానీ అంతరిక్షంలో కానీ భూమిలో కానీ చిక్కుకొని ఉంటుంది. కాబట్టి ఆ చిక్కుకున్నటువంటి ఆత్మని విడిపించమని మరణించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తరచూ కల్లోకి వస్తుంటారు. మా తాతగారు వస్తున్నారు, మా నాన్నగారు వస్తున్నారు, తరచూ వస్తున్నారు. అంటే వాళ్ళు మోక్షాన్ని పొందలేదు, మోక్షం సంపాదించడం కోసం నన్ను ఈ విముక్తి చేయండి అయ్యా అని చెప్పుకోవడానికి కలలో తరచూ కనిపిస్తూ ఉంటుంటారు. ఇల్లు కూలిపోతున్నట్టు, కారాగార వాసమైనట్టు కలలోకి వచ్చిన ఇవన్నీ కూడా పితృశాప ప్రభావాలే. అలాగే స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య చేసిన కరోనాలో చాలామంది చనిపోయారమ్మా. కరోనాలో అంటే ఏంటి? అనాథ ప్రేత సంస్కారం అని అంటారు. కరోనాలో చనిపోయిన వాడు తన కొడుకు కర్మ చేశాడా? ఎవరో అక్కడ వార్డ్ బాయ్స్ చేశారు. ముట్టుకోను కూడా ముట్టుకోలే, కనీసం శవాన్ని కూడా చూడలేదు, అలా కప్పేసి పెట్టేసేశారు. దూరం నుంచి అలా చూడాల్సి వచ్చింది. ఏ కొడుకైనా కానీ తన స్వహస్తాలతో చెయ్యాలి. ఇంకా మీకు ఒక గొప్ప విషయం చెప్తానమ్మా, చెబితే చాలామంది ఆశ్చర్యపోతారు. రాముల వారి జాతకంలో పితృశాప ప్రభావం ఖచ్చితంగా ఉంది, కృష్ణుల వారి జాతకంలోనే ఉంది. అందుకనే పుట్టిన దారభ్యత రాముల వారు చిన్నతనంలోనే యాగరక్షణ కోసం, అంటే పితృదోషం ఉన్నటువంటి వాళ్ళ జీవితాల్లో జరిగే సంఘటనల గురించి తెలియచేస్తారు, కష్టాలు ఎలా పడతారు అని చెప్పి. చిన్నతనంలోనే యాగరక్షణకి వెళ్ళాడా, వివాహం చేసుకున్నాడు, కొంతకాలం భార్యతో ఉన్నాడు. అంటే వివాహమైన సందర్భం 13 ఏళ్ళు 14 ఏళ్లలో వివాహం చేసుకున్నాడు. కానీ ఒక 10 సంవత్సరాలు ఆనందంగా ఉన్నారు. తదనంతరం ఏదో కారణాల వల్ల పినతల్లి కారణం వల్ల అడవుల బాట పట్టాడు. రాజుగా చక్రవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి నారబట్టలు కొట్టుకొని సాధారణమైనటువంటి వ్యక్తి జీవితాన్ని అనుభవించాడు, భార్యతో సహా కందమూలాలు తినుకుంటూ. ఇంకా చెప్పుకొని ఉంటే ఏ తండ్రికైనా తండ్రి మరణించిన తర్వాత పెద్ద కొడుకు కర్మ చేస్తాడు. రాముడికి ఆ భాగ్యం కలిగిందా? భరతుడు వచ్చి చెప్తే తప్ప తండ్రి చనిపోయిన విషయం తెలియదే. తన పెద్ద కొడుకుగా తను తండ్రి కార్యక్రమాన్ని చేయలేదు. భార్యను కోల్పోయాడు, అడవుల బాటపట్టి మళ్ళీ భార్యను సంపాదించుకోవడం కోసం పెద్ద యుద్ధమే చేశాడు. పోనీ
ఆ యుద్ధం చేసి మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత కొంతకాలం ఆనందంగా జీవించారు. కడుపుతో ఉండగానే ఒక వ్యక్తి, ప్రజల్లో ఉన్న ఒక వ్యక్తి మాట పట్టుకొని భార్యని అడవుల పాలు చేశాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, ఈ సృష్టిలో మాధుర్యం ఏంటనంటే తల్లికైనా తండ్రికైనా పుట్టిన సంతానాన్ని ఎత్తుకొని ముద్దాడి అతన్ని అల్లారు ముద్దుగా బిడ్డల్ని పెంచడం. రాముడికి ఆ భాగ్యం కలిగిందా? 16 ఏళ్ళు వచ్చేంత వరకు, పిల్లలు పెరిగేంత వరకు కూడా రాముడు పిల్లలు ఎలా ఉంటారో చూడలేదే. ఇలా అన్నమాట. కాబట్టి ఇవన్నీ పితృశాప ప్రభావాల వల్ల అతను ఇలా అనుభవించాడు. అతని జీవితంలో సంతోషం ఎక్కడ పొందాడు? కృష్ణుడు కూడా అంతే, తన కంటి ముందరనే తండ్రిని సంహరించడం జరిగింది. అలాగే ఎంతోమంది తనకన్నా ముందు పుట్టగానే తనకన్నా ముందు 7 సంతానాల్ని నష్టపోయింది. అంటే తాను పుట్టక ముందే ఈ శాప ప్రభావాలతో అతను పుట్టాడు. అందుకనే ఈ పితృశాప ప్రభావం ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మారణ హోమం జరుగుతుంది. ఇక్కడ కృష్ణుడు మారణ హోమం చేయలే, కానీ ఆయన కనుసన్నల్లోనే జరిగింది కదా. తలుచుకుంటే యుద్ధం ఆపేయగలడు. ఒక్క చక్రం చాలు మొత్తం అందరినీ సమాధానపరచడానికి. ఒక్క ఆయుధం వాడకుండా ఈ సృష్టి సంహారం అంతా అతను దగ్గరుండి చేశాడు కదా. ఇప్పుడు తీవ్రవాదులు చేస్తున్నది ఏంటి? తాను పోతూ 100 మందిని పొట్టన పెట్టుకుంటున్నారు. ఇది సంహారమే. ఇవన్నీ పితృశాపాలు ఉంటేనే అటువంటి దుర్మార్గాలకి చెలుగుతారు. కాబట్టి ఇటువంటి సంబంధించినటువంటి లక్షణాలు పితృశాప ప్రభావాలు ఉంటాయి. దీనివల్ల అనేకంగా సమస్యలు, 1, 2 అని కాదమ్మా, అనేక రకాల సమస్యలు. లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో చనిపోతుంటారు. కుటుంబ సభ్యుల్లో ఈ లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, క్యాన్సర్ రోగాలతో ఎవరైనా బాధపడుతున్నా, దీర్ఘకాలిక రోగాలతో. ఇప్పుడు ఒకప్పుడు తాత ముత్తాతలకి డయాబెటీస్ అంటే తెలుసమ్మా? ఏదో కొద్దిగా 100లో ఒకరిద్దరు ఉండేవాళ్ళు. ఇప్పుడు 100లో ఒకరిద్దరు తప్ప 98 మంది ఉంటున్నారు. కాబట్టి డయాబెటీస్ అనేటువంటిది దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి. అది రోగము కాదు, వ్యాధి మాత్రమే, శరీరంలో జరిగే మార్పు. కాబట్టి ఏమవుతుంది? డయాబెటీస్ ఉన్నా పితృదోషమే, మైగ్రేన్ ఉన్నా పితృదోషమే, బీపీ ఉన్నా అటువంటి దీర్ఘకాలికంగా బాధపడుతూనే ఉండడం. ఇవన్నీ కూడా సంతోషముగా జీవించకుండా ఉండడానికి ఏర్పడే అవరోధాలు. ఇవన్నీ కూడా పితృదోష ప్రభావం వల్ల కలుగుతాయి. మరి ఇది ఎలా నివారించుకోవాలి గురుగారు, ఈ పితృదోషాన్ని? ఈ పితృదోషం నివారించుకునేటువంటి మార్గాలు మనకు చెప్పబడి ఉన్నాయమ్మా. అయితే దీనికంటే ముందుగా ఈ పితృదోషములు ఎందుకు చేసుకోవాలి అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి. అంటే మరణించినటువంటి ఆత్మ, దుర్మరణం పాలైన ఆత్మ ఒకప్పుడు ఎక్కడో రేరుగా జరిగేటువంటి దుర్మరణాలు. ఇప్పుడు మా చిన్నతనంలోనమ్మా, ఒక 40-50 ఏళ్ల కిందట ఒక వ్యక్తి చనిపోయాడు అని అనుకోండి, ఆ వ్యక్తి ఉన్నటువంటి ఊళ్ళో, మండలంలో చెప్పుకునేవాళ్ళు, అరే అలా చనిపోయాడు, ఇలా సూసైడ్ చేసుకున్నాడు, చెట్టు కురేసుకున్నాడు, ఇలా చెప్పుకుని కథలుగా సంవత్సరం పాటు ఆ ఎఫెక్ట్ ఆ ఊళ్ళో, ఆ ఊరి పేరు వస్తే ఆ ఊళ్ళో పలానా వాళ్ళు చెప్పుకున్నారని. ఈ రోజున పక్కన ఏం జరుగుతుందో పక్కన ఇటువంటి కామన్ అయిపోయాయి. ఎందుకు అయిపోయాయి? ఒకప్పుడు లేదు, దుర్మరణాలు అంటూ లేవు. ఎందుకు లేవు అనంటే ఇన్ని రోడ్స్ లేవు, ఇన్ని వెహికల్స్ లేవు. అన్నిటికంటే మించి ప్రజలలో చాలా ఆత్మస్థైర్యం ఉండేది. ₹1,00,00,000 అప్పున్నప్పటికీ కూడా ఆ అప్పుని కష్టపడైనా కానీ, లేదా ఆస్తిని అమ్ముకొనైనా కానీ, ఏదైనా చేసి ఆ ₹1,00,00,000 అప్పైనా తీర్చారు. కానీ ఈ రోజున 10 లక్షల అప్పు ఉంటే ఆ 10 లక్షల అప్పుని తీర్చలేకపోవడంతో కుటుంబంగా సూసైడ్ చేసుకున్న సంఘటనలు ఎన్ని ఉన్నాయి. అంటే మనస్సు తేలికైపోయింది. ఇప్పుడు చాలా మంది పిల్లల భవిష్యత్తు ఏంటో అర్థం కాక చంపేస్తున్నారు, డైరెక్ట్ గా అలా చేస్తున్నారు. భార్యను చంపేస్తున్నారు, కుక్కర్లో ఉడికిస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, భర్తలను హతమారుస్తున్నారు, కడుపున పుట్టిన సంతానాన్ని కూడా వ్యామోహంతో పడేస్తున్నారు. అక్రమ సంబంధాలు, ఒకప్పుడు అక్రమ సంబంధాలు ఉన్నాయా? లేవు. కానీ ఈ రోజున ప్రతి 5 ఇళ్లలో 1-2 అక్రమ సంబంధాలు ఉంటున్నాయి. తెలియకో ఈ అక్రమ సంబంధాల వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇవన్నీ పితృశాప ప్రభావాలేనమ్మా. లేకపోతే ఇలాంటివి జరగవు. గొప్ప మడి ఆచార సాంప్రదాయాలు ఉన్నటువంటి కుటుంబంలో కూడా ఇతర మతాల వాళ్ళు, ఇతర కులస్తులు వివాహం చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. సాంప్రదాయ కుటుంబాల్లో కూడా ఎందుకు జరుగుతున్నాయి? కార్యక్రమాలు ఆచరించట్లేరు. పితృదోషాలు, ఇట్లాంటి దుర్మరణాలు అయినప్పుడు
దీనికి సంబంధించినటువంటి పూజా విధానాన్ని చేసుకోలేకపోతున్నారు. అందువల్లనే ఈ పితృశాప ప్రభావాలు అనేటువంటి పెరుగుతున్నాయి. వాళ్ళకి తెలియదు ఈ దోషం ఉందని తెలియదు. ఈ దోషం ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది కలుగుతుందంటే మరణించినటువంటి ఆత్మ, అంటే ఎవరైనా కానీ సాధారణంగా చనిపోతే ఆత్మ మోక్షాన్ని పొందాలి అనగా గమ్యస్థానాన్ని చేరుకొని మళ్ళీ కర్మవశాత్తు మళ్ళీ జన్మ ఎత్తి ఆ కర్మని అనుభవించాలి. దుర్మరణం పాలైనటువంటి, ఇలా చెప్పుకున్నటువంటి దుర్మరణం పాలైన ఆత్మ మోక్షాన్ని పొందకుండా మధ్యలో ఆగిపోతుంది. దానికి ప్రవేశం ఉండదు. దానివల్ల ఏమంటే ఇప్పుడు మనకు ఇప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నారు, ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలంటే మీరు ఒక సిస్టమ్ పెడితేనే అది కీ ఓపెన్ అవుతుంది, డోర్ ఓపెన్ అవుతుంది. మీరు అది లేనప్పుడు డోర్ ఓపెన్ కాదు. మీరు ఇప్పుడు నేను వచ్చానమ్మా, నేను వచ్చినప్పుడు మీరు వచ్చేంత వరకు డోర్ ఓపెన్ చేయరు కదా, అంతే కదా. అలాగే ఈ దోషం అనేటువంటిది ఉన్నప్పుడు ఆ ఆత్మ మోక్షాన్ని పొందదు, అక్కడే స్ట్రక్అప్ అయిపోతుంది మధ్యలో. అది ఎలాంటి బాధను అనుభవిస్తుందంటే, ఒక స్త్రీమూర్తి డెలివరీ అవుతే ఆ స్త్రీమూర్తి ఎంత బాధపడుతూ శిశువుకి జన్మనిస్తుందో అంతకి 1000 రెట్ల బాధని ఆ ఆత్మ అనుభవిస్తుంది. అదే నరకయాతన అంటారు. నరకయాతన అంటే మనం సాధారణంగా వీడి వల్ల నరకయాతన అనుభవిస్తున్నాను రా అంటే భరింపరాని బాధని అనుభవిస్తున్నాను చెప్పడానికి ఒక్క పదముతో నరకయాతన వీడి వల్ల అనుభవిస్తున్నాను రా అని అంటుంటామే, అదే ఇది. నరకయాతన అంటే ఆత్మ మోక్షాన్ని పొందకుండా మధ్యలో త్రిశంకు స్వర్గంలాగా ఉండి పడే వేదననే అది నరకయాతన. ఇక్కడ చాలామంది అంటుంటారు, ఇలా మా తాత ముత్తాతలు చనిపోయారు, మమ్మల్ని చాలా అల్లారు ముద్దుగా పెంచారు, వాళ్ళు చనిపోయిన తర్వాత ఇలా ప్రేత రూపాన్ని పొంది పిశాచాలుగా మారి మమ్మల్ని బాధ పెడతారా, ఇదంతా ట్రాష్, మీరు అబద్ధము, మమ్మల్ని ఇంకా దీవిస్తారు తప్ప అని అంటారు. అంటే ఇక్కడ ఇది అజ్ఞానం అనే చెప్పవచ్చు. ఇలా నరకయాతన పడుతున్నటువంటి ఆత్మ కలియుగం కదమ్మా, మనకు డైరెక్ట్గా వచ్చి నాకు మోక్షాన్ని ప్రసాదించరా, నాకు పిండ ప్రదానం చేయరా, నాకు పితృదోష నివారణ చేయరా అని చెప్పలేదు. ఏం చేస్తుందనంటే తరచూ కష్టాల రూపంలో మనకు కలగజేస్తుంది, తెలియాలని. ఇప్పుడు ఉదాహరణకి తలకాయ నొప్పి వస్తుంది తరచుగా అంటే కంటి డాక్టర్ దగ్గర పోయి ఏమైనా సైట్ పెరిగిందేమో, కొత్తగా ఏమైనా సైట్ వచ్చిందేమో అని తెలుసుకుంటాం. కడుపు నొప్పి వచ్చిందంటే ఏదైనా ఇండైజేషనో ఏదైనా పదార్థం పడలేదేమో డాక్టర్ దగ్గర చూపించుకొని ఉంటాం. అంటే మన శరీరం ఇచ్చే ఇండికేషన్స్ని బట్టి మనం చేస్తున్నాం. మరి ఆత్మ మరి ఈ విధంగా ఇబ్బంది పడుతున్నానని తెలియచేయాలంటే కలియుగంలో డైరెక్ట్ కాంటాక్ట్స్ అనేటువంటివి ఉండవు మనుషులకి, మనుష్యలోకానికి, పితృలోకానికి. కాబట్టి అక్కడ కనీసం ఇలా అయినా కొన్ని సంఘటనలు చేస్తారు అని అనుకుంటారు, కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు ఇబ్బందికర పరిస్థితులు కలిగినప్పుడు అది కల్పిస్తాయి అవన్నీ. అట్లా ఆ కొన్ని కష్టాలని అనుభవింప చేయిస్తూ ఉంటాయి మన చేత, ఇబ్బందులు పడి మనల్ని ఇబ్బంది పట్టేటట్టు, మనం ఇబ్బంది పడేటట్టుగా ఆ విధంగా ఆత్మలు ప్రేరేపిస్తాయి. తరచూ మనం ఎంత కష్టపడ్డా, ఎంత నిజాయితీగా కష్టపడ్డా అలా ఇబ్బందులు పడుతున్నాము అనంటే ఎక్కడో లోపం ఉందని చెప్పి అప్పుడు కొంతమంది విజ్ఞానంతో జ్యోతిష్య పండితులు, మాలాంటి జ్యోతిష్య పండితుల దగ్గరికి వచ్చినప్పుడు జాతకాన్ని చూస్తే ఇలాంటి సమస్యలు కదా, ఇవి పితృశాప ప్రభావం ఈ జాతకంలో ఉందని చెప్పడం, దాని పరిహారం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆత్మ ఆ నరకయాత్ర నుంచి అంటే విముక్తి పొందుతుంది, ఆత్మ మోక్షాన్ని పొందుతుంది. పోతూ పోతూ నాకింతటి గొప్ప విముక్తి కలిగించిన వాళ్ళకి శుభం కలుగుగాక అని దీవిస్తుంది. ఆ శుభం అనే మాట చాలమ్మా. అందువల్ల వాళ్ళు అప్పటి వరకు ఆ వ్యక్తులు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ అంతా కూడా నివారణ అవుతుంది. తద్వారా వాళ్ళకి రిలీఫ్ వస్తుంది. ఈ పితృదోషం చేయించుకున్నటువంటి కుటుంబాల్లో మెల్లమెల్లగా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందుతుంటారు. ఆ పితృదోషం తొలగనంత వరకు వాళ్ళలో ఉన్న మానసికంగా అలజడి కావచ్చు, టెన్షన్స్ కావచ్చు, అవన్నీ కూడా మెల్లమెల్లగా సద్దుమణుగుతుంటాయి. పిల్లలకి వివాహాలు జరుగుతూ ఉంటుంటాయి, అనుకున్నట్టుగా ఉద్యోగాల్లో H1B వీసాలు ఇలాంటివి, ఏదైనా ఇల్లు కట్టుకోవడాలు, ఆస్తి తగాదాలు అన్నీ సెటిల్మెంట్ అవుతుంటాయి. లాయర్ సమస్యలు, కోర్టు సమస్యలు సెటిల్మెంట్ అవుతుంటాయి. జటిలమైన సమస్యలన్నీ కూడా సెటిల్మెంట్ అవుతూనే ఉంటాయి. కాబట్టి పితృ కార్యక్రమాలు ఆపకూడదమ్మా. మీకు ఇంకొక విషయం తెలియచేస్తాను, చాలామందికి తెలియనటువంటి, భారతంలో అనేకంగా మన పాత్రలు మనకు తెలియచేస్తాయి. భీష్ముడు అందరికీ తెలిసిందే కదా, ఇచ్ఛా మరణాన్ని పొందాడు అని అంటుంటారు కదా. అంటే పితృదేవతలు వరమిస్తే
దానికి తిరుగుండదు అని చెప్పి దేవతలు వరమిచ్చినా ఆ వరాన్ని ఆపగలిగే శక్తి పితృదేవతలకు ఉంటుంది. కానీ పితృదేవతలు ఒక్కసారి అనుగ్రహించారా ఆ వరాన్ని ఆపే శక్తి దేవతలు కూడా చేయలేరు. దేవతలకు కూడా అధికారం లేదు. ఎందుకనంటే ఇక్కడ ఒక వ్యక్తి మంచి ఉద్యోగం రావడం కోసం జాతకరీత్యా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు, పూజలు చేస్తుంటాడు. అందులో భాగంగా అనుకుందాం, ఆ పూజలు చేసినప్పుడు లేదా ఒక మంచి సంతానం కోసం పూజలు చేస్తున్నారు, ఇవాళ రేపు సంతానం కూడా పెద్ద సమస్యే అన్నప్పుడు ఏ దేవత కోసమైతే చేస్తున్నారో ఆ దేవత దగ్గరికి మన బాధ, మన ఆర్ద్రత ఇవన్నీ కూడా మన ఆర్ద్రమైనటువంటి భావన దేవతకి చేరుతుంది. ఆ దేవత ఏం చేస్తుందంటే ఈ ఫలితాన్ని ఏదైతే ఆ పూజ ఫలితం ఉంటుందో, అది యజ్ఞమో యాగమో జపమో తపమో హోమమో ఏవో చేస్తుంటారు, ఆ ఫలితం దేవత ఇవ్వాలి కదా. ఆ దేవత ఏం చేస్తుందంటే మన కుటుంబంలో పితృదేవతల స్థానానికి చేరుతుంది. వసు రుద్ర ఆదిత్య రూపంలో ఉంటారు వీళ్ళు. అనగా తండ్రి తాత ముత్తాత, లేదా తాత ముత్తాత ముత్తాత తండ్రి. తండ్రి మరణిస్తే ముత్తాత తండ్రికి మోక్షం పొందుతుంది. తండ్రి తాత ముత్తాత ఈ 3 దేవతలు రూపంలో ఉంటారు. ఆ పూజా ఫలితం అంతా ఈ పితృలోకానికి చేరుతుంది. చెబుతూ దేవత ఏం చేస్తుందంటే మీ కుటుంబంలో పలానా సంతానం కోసమో లేకపోతే పలానా యోగం కోసమో ఒక మంచి జరగడం కోసం పూజ చేశారు, ఆ పూజా ఫలితాన్ని మీ యొక్క సంతానానికి చేరవేయండి అని చెప్పి అక్కడ పితృదేవతలు ఏం చేస్తారంటే అక్కడ స్కాన్ అవుతుంది. అంటే ఎలా స్కాన్ అవుతుంది? వీళ్ళు ధర్మ మార్గాలు చేశారా, వీళ్ళకు తదనంతరం వీళ్ళు చేసిన అన్ని కూడా పుణ్య కార్యక్రమాలు ఉన్నాయంటే, పుణ్యం అంటే ఏదో దానము జపాలు హోమాలు కాదు, పితృ కార్యక్రమాలు సరిగ్గా చేస్తున్నారా, కుటుంబంలో మోక్షాన్ని పొందని మా వంశంలో వాళ్ళు ఎవరైనా మోక్షాన్ని పొందకుండా ఆగిపోయి ఉన్నారా, మొదలు వాళ్ళందరూ రిలీఫ్ కావాలి. అది లేదు అని అంటే ఆ ఫలితం ఆగిపోతుంది. అప్పుడు ఇది పూజలు చేసినా నాకెందుకు ఫలితం కలగట్లేదని మాలాంటి పండితుల దగ్గరకు వచ్చినప్పుడు ఈ దోషం ఉందని చెప్పినప్పుడు ఆ దోష నివారణ జరిగిన తర్వాత అక్కడ స్కాన్ అయిపోతుంది, అప్పుడు రిలీవ్ అయిపోతుంది. ఇది మీకు అందరికీ ఈ శాస్త్రము అర్థం కాకపోవచ్చు, కానీ అర్థమయ్యే భాషలో మీకు ఒక తెలియచేస్తాను. ఇప్పుడు మన వాళ్ళు మామిడి పండ్లని ఎక్స్పోర్ట్ చేశారు యుఎస్ఏకి. పండ్లల్లో ఎటువంటి లోపం లేదు, అన్నీ మంచివే. కానీ డాక్యుమెంటేషన్ సరిగ్గా చేయలేకపోవడం వల్ల మేము ఆపేస్తున్నాం, మేము మా దేశంలోకి అనుమతించము, పూర్తిగా నాశనమన్నా చేయాల్సిందే లేదా మీరు వెనక్కి తిరిగి తీసుకుపోండి అని అన్నారు. అంటే డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం ఇదొకటి. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక 2 సంవత్సరాల కిందట యుఎస్ ఎంబసీ నుంచి అంటే మన వాళ్ళు చాలామంది విద్యార్థులు వెళ్ళారు, 230 పైచిలకు మంది, అందరినీ వెనక్కి పంపారు. ఎందుకు? అక్కడ డాక్యుమెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల. అంటే ఏంటంటే ఒక వీసా లాంటిది అనమాట ఈ పితృ కార్యక్రమాలు. అంటే మనము ఏదైనా అమెరికా యూనివర్సిటీ లాంటి దాంట్లో మనం సీట్ సంపాదించుకోవాలనుకున్నప్పుడు మనం అప్లై చేస్తాం, మనం అమెరికా వరకు వెళ్ళగలుగుతాం. అక్కడ ఎంబసీ వాళ్ళు అక్కడ చెక్ చేస్తారు, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నవి అని అంటేనే తిరిగి వాళ్ళ దేశంలోకి అనుమతిస్తారు. ఆ ఎంబసీ ఆఫీసర్స్ యొక్క డెసిషన్ని అమెరికా అధ్యక్షుడు కూడా కాదనలేడు. అందుకే అప్పటి అమెరికా అధ్యక్షుడు మనకు ఎంత మిత్రుడైనా ఆ ఎంబసీ ఆఫీసర్ చెప్పిందే వేదం కాబట్టి 230 మంది విద్యార్థులు వెనక్కి వచ్చేసేసారుగా, అంత డబ్బులు ఖర్చు పెట్టి. అలాగే అన్నీ కరెక్ట్గా ఉంటే మనం ఎలా అయితే యూనివర్సిటీలో ప్రవేశం చేస్తామో అన్నీ కరెక్ట్గా ఉంటే పితృదేవతలే మనకిస్తారు. ఆ పితృ కార్యక్రమాలు కానీ మోక్షాన్ని పొందని ఆత్మలు కుటుంబంలో ఉంటే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్న ఫలితాన్ని మనం పొందలేము.